బడా భీమ్గల్ గ్రామ సర్పంచ్గా నేను రాచకొండ విష్ణువర్ధిని శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నాను. మీ ఆదరణ, అండదండలు అన్నిటికీ మించి మీ ఆశీస్సులు తనకు కావాలని రెండు చేతులు జోడించి మీకు వేడుకుంటున్నాను. మీ విలువైన ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను చేసే పనుల గురించి మీకు వివరించదలిచాను. గ్రామ ప్రజల సమస్యలు, ప్రజావసరాల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను సర్పంచ్గా గెలిస్తే ఏం చేస్తాననే విషయాలపై మీకు వివరిస్తూ ఖచ్చితమైన హామీ ఇస్తున్నా. నేను సర్పంచ్నైతే గ్రామ ప్రజలకు అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును అందిస్తూ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు తన సొంత నిధులతో అంబులెన్స్ను అందుబాటులోకి తెస్తాను. అర్ధాంతరంగా ఆగిపోయిన మెడికల్ భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయిస్తాను. గ్రామ ప్రజలకు నిరంతరం ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రొఫెషనల్ డాక్టర్ను అందుబాటులోకి తెస్తాను. గ్రామంలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు పశువుల దవాఖానాను సంబంధిత డాక్టర్ను అందుబాటులోకి తెస్తాను. గ్రామంలో శుచి, శుభ్రతకు పెద్దపీట వేస్తూ ఏడాదికి 2 సార్లు గ్రామ ప్రజలందరికీ అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులు అందిన విధంగా ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాను. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తాను. పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంతో పాటు పేదగంటి ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామాభివృద్ధిలో యువతను, మహిళలను, గ్రామ పెద్దలను అందరినీ భాగస్వామ్యం చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాను. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం అందే విధంగా గ్రామంలో ప్రతి వీధిలో పక్కా డ్రైనేజీల నిర్మాణం పనులు చేయిస్తాను. ఎక్కడా మురుగునీరు ఆగకుండా ఉండేలా డ్రైనేజీల నిర్మాణం చేయిస్తాను. గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటు కోసం కృషి చేస్తాను. గ్రామంలోని 2 శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి వాటిలో స్నానాల కోసం నీటి సౌకర్యంతో పాటు లైటింగ్ వ్యవస్థను, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీకి ట్యాక్స్ల రూపేణా వచ్చే నిధుల వివరాలతో పాటు జమ, ఖర్చుల వివరాలను అనాపైసాతో సహా ప్రజలకు తెలిసే విధంగా పారదర్శకంగా గ్రామ పాలన సాగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఆ మేరకు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నా. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తాను. గ్రంథాలయంలో కంప్యూటర్ ల్యాబ్తో పాటు వైఫై సౌకర్యం కూడా కల్పిస్తాను. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ప్రతి నెల పెన్షన్లు తీసుకునేందుకు ఇబ్బందులు కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనుకూలంగా ఉండే స్థలంలోకి పోస్ట్ ఆఫీస్ను మారిపిస్తాను. పోస్ట్ ఆఫీస్ వద్ద తాగడానికి మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయిస్తాను. ఉత్తమ పౌరవ సమాజ నిర్మాణానికై పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయిస్తాను. ఉన్నత చదువులపై యువతకు రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం వంటి అంశాలలో ఉన్నత విద్యావంతులు, ఉన్నత అధికారులచే అవగాహన కల్పిస్తూ వారికి దిశానిర్దేశం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తాను. చివరగా ఒక్క మాట స్పష్టం చేయదలిచాను. నేను సర్పంచ్గా గెలిచాక నేను ఎక్కడికి వెళ్ళను, ఊళ్ళోనే ఉంటాను. నా ఊరి ప్రజల కోసం శ్రమిస్తాను. ప్రజల సమస్యలను వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం గ్రామంలోనే అందుబాటులో ఉంటాను. ఇది నేను నమ్మే దైవం మీద ఒట్టేసి చెబుతున్నా. నేను మీ దానను, మీ ఊరి బిడ్డనే. నన్ను గెలిపించండి, గ్రామాభివృద్ధిని నాపై వదిలేయండి. ఇట్లు మీ గ్రామ బిడ్డ శ్రీమతి రాచకొండ విష్ణువర్ధిని శంకర్ గౌడ్, సర్పంచ్ అభ్యర్థిని బడా భీమ్గల్. బ్యాట్ గుర్తుకే మన ఓటు.